నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో ఒక పెద్ద డిస్కషన్ వచ్చింది ఒక కాన్సెప్ట్ మీద. అదేంటంటే హైడ్రా. అయితే ఈ హైడ్రా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి బ్రేక్ వేసిందా లేక భవిష్యత్తుకు బలమైన ఫౌండేషన్ ఇచ్చిందా అనే విషయం మీద ఈరోజు ఈ వీడియోలో మనం చర్చిద్దాం. రియల్ ఎస్టేట్లో ఒక విచిత్రమైన రియాలిటీ ఉంది. అదేంటంటే రోడ్లు వేస్తే ధరలు పెరుగుతాయి, మెట్రో వస్తే ధరలు పెరుగుతాయి, ఎయిర్పోర్ట్ వస్తే ధరలు ఇంకా పెరుగుతాయి అని. కానీ ఒకరోజు ప్రభుత్వం వచ్చి ఈ భూమి చట్టబద్ధం కాదు అంటే అప్పుడు రోడ్డు వేసి ఉపయోగం ఏంటి? అప్పుడు లొకేషన్ గురించి మనం ఇంత ఆలోచించి తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి? అప్పుడు ధర ఉపయోగం ఏంటి? సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించి మనం డెసిషన్ తీసుకున్నా కూడా ఒకరోజు గవర్నమెంట్ వచ్చి ఈ భూమికి చెల్లుబాటు లేదు అని అంటే కనుక మన పరిస్థితి ఏంటి? ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా వచ్చిన తర్వాత అసలు మారింది భూమి కాదు, మారింది మన ఆలోచన. ఇప్పటి వరకు మనం ఒక వెంచర్కి వెళ్తే ఆ ఏరియాలో మనం కనుక ఆ వెంచర్లో కనుక ఒక ప్లాట్ కొంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ వాల్యూ ఎంత పెరుగుతుందని మనం అడుగుతూ ఉంటాం మామూలుగా. కానీ హైడ్రా వచ్చిన తర్వాత అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? అసలు నేను కొన్న ఫ్లాట్ సేఫ్గా ఉంటుందా? అయితే హైడ్రా నిజంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఉపయోగపడుతుందా లేక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను భయపెడుతుందా అంటే ఈరోజు మనం రాజకీయాలు కాదు, న్యూస్ కాదు, ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ కోణంలో ఈ హైడ్రా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హైడ్రా అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్కు వచ్చిన కొత్తలో ఏం చెప్పింది? హైడ్రా వచ్చిన తర్వాత చాలామంది ఒకటే చెప్తున్నారు, మార్కెట్ స్లో అయింది అని. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, మార్కెట్ స్లో అయిందా లేక మార్కెట్లో జాగ్రత్త పడడం అనేది స్టార్ట్ అయిందా? ఎందుకంటే గతంలో చాలామంది కొనుగోలుదారులు ఇలా ఆలోచించేవారు, అందరూ కొంటున్నారు నేను కూడా కొంటాను, రేటు పెరుగుతుంది నేను కూడా కొనాలి. కానీ హైడ్రా తర్వాత మొదటిసారి కస్టమర్ ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే దీనికి FTL పర్మిషన్ ఉందా, ఇది FTL జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేఅవుట్ అప్రూవల్ ఉందా, టైటిల్ క్లియర్గా ఉందా, ఇక ఫైనల్గా చూస్తే అసలు దీనికి హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. అయితే ఇది భయం కాదు, ఇది మార్కెట్ యొక్క మెచ్యూరిటీ అని మనం మాట్లాడుకోవచ్చు. పిల్లవాడు పెద్దవాడు అవుతున్నప్పుడు బాధ్యతలు పెరిగినట్టే మార్కెట్ పెద్ద అవుతున్నప్పుడు కూడా డ్యూ డిలిజెన్స్ అనేది పెరగాలి. హైడ్రా లేకపోతే ఏమయ్యేది? ఒకసారి ఊహించండి, హైడ్రా లేకపోతే చెరువులపై నిర్మాణాలు ఇలా పెరుగుతూనే ఉండేవి, నాలాలపై ఆక్రమణలు పెరుగుతూనే ఉండేవి, ప్రభుత్వ భూములపై వివాదాలు ఇంకా పెరిగేవి. మరి ఇదే కంటిన్యూ అయితే కనుక 10 ఏళ్ల తర్వాత ఏం జరిగేది? హైదరాబాద్ మరో బెంగళూరు ట్రాఫిక్ సమస్యలతో, మరో చెన్నై వరదలతో, మరో గురుగ్రామ్ డ్రైనేజీ సమస్యలతో పోరాల్సి వచ్చేది. అయితే రియల్ ఎస్టేట్లో ఒక గొప్ప నిజం ఉంది. అదేంటంటే అక్రమ నిర్మాణం వల్ల మొదట లాభం వస్తుంది, కానీ చివరికి నష్టం మొత్తం సమాజానికే జరుగుతుంది. అందుకే ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందిన నగరం ఒక దశలో ఎన్ఫోర్స్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది. ఒకప్పుడు సింగపూర్ చేసింది, తర్వాత దుబాయ్ చేసింది, లండన్ చేసింది, ఇప్పుడు హైదరాబాద్ కూడా అదే దశలో ఉంది. హైడ్రా వల్ల ఎవరు భయపడుతున్నారు? ఈ ప్రశ్న చాలా ఆసక్తికరం. హైడ్రా వల్ల నిజంగా ఎవరు భయపడుతున్నారు అంటే లీగల్ ప్రాపర్టీ ఓనర్స్ భయపడట్లేదు, అప్రూవ్డ్ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వర్రీ లేదు. అసలు భయం ఎక్కడ ఉంది అంటే డాక్యుమెంటేషన్ వీక్గా ఉన్న చోట, ల్యాండ్ హిస్టరీ క్లియర్గా లేని దగ్గర, వాటర్ బాడీస్కి పక్కనే ఉన్న దగ్గర ఎక్కువగా హైడ్రాకి చాలామంది ఈ ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు భయపడుతున్నారు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, హైడ్రా వల్ల మన భూమి ప్రమాదంలో పడలేదు, హైడ్రా వల్ల ప్రమాదం కనిపించడం మొదలైంది. ఇది చాలా పెద్ద తేడా. మార్కెట్ను హైడ్రా స్లో చేసిందా అంటే కొంతమంది ఏమంటున్నారంటే హైడ్రా వల్ల మార్కెట్ స్లో అయింది అని అంటున్నారు. దీన్ని కొంచెం డిఫరెంట్గా చూస్తే హైడ్రా మార్కెట్ను స్లో చేయలేదు, హైడ్రా మార్కెట్ను ఫిల్టర్ చేసిందని చెప్పొచ్చు. గతంలో ఏ ప్రాపర్టీ అయినా ఈజీగా అమ్ముడయ్యేది, కానీ హైడ్రా వచ్చిన తర్వాత సేఫ్ ప్రాపర్టీ మాత్రమే ఈజీగా అమ్ముడవుతుంది, రిస్కీ ప్రాపర్టీ స్లో అవుతుంది. ఇది హెల్తీ మార్కెట్ యొక్క గొప్ప లక్షణం. ఎందుకంటే ప్రతి భూమి తర్వాత ప్రపంచంలో జరిగే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? రిస్క్ని ఇగ్నోర్ చేయడం. హైడ్రా అనేది రిస్క్ని అందరికీ కనిపించేలా చేసింది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది. అసలు సమస్య హైడ్రా కాదు, అసలు సమస్య మన రియల్ ఎస్టేట్ కల్చర్. మనం రేటు గురించి 2 గంటలు మాట్లాడతాం, కానీ సర్వే నెంబర్ గురించి 2 నిమిషాలు కూడా మాట్లాడడానికి ఇష్టపడం. అసలు అవగాహన మనకు ఉండదు. మనకెంతసేపు అప్రిషియేషన్ గురించి మాత్రమే తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ల్యాండ్ రికార్డ్స్ గురించి ఎప్పటికీ తెలియదు. మనకు ఫ్యూచర్ గ్రోత్ గురించి తెలుసు, కానీ లీగల్ రిస్క్ గురించి అస్సలు తెలియదు. హైడ్రా ఒక ఆర్గనైజేషన్ మాత్రమే, కానీ అది భయపెట్టింది ఒక పెద్ద వీక్నెస్ని రియల్ ఎస్టేట్లో ఉన్న ఒక పెద్ద వీక్నెస్ని బయటకు తీసుకొచ్చింది. అదే మన రియల్ ఎస్టేట్ అవేర్నెస్. ఈరోజు మనం హైడ్రా మంచిదా చెడ్డదా అని డిస్కస్ చేయట్లేదు, కానీ ఒక అబ్జర్వేషన్ మాత్రం మనం చూడాలి. ఏంటంటే హైడ్రా రాకముందు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఒక ముఖ్యమైన ప్రశ్న ఉండేది, ఎంత పెరుగుతుంది, నేను కొన్న ప్లాట్ 5 సంవత్సరాల్లో ఎంత పెరుగుతుంది అని. కానీ హైడ్రా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న తయారైంది. అదేంటంటే నేను కొన్న ప్లాట్ ఎంతవరకు సేఫ్గా ఉంది అని. ఈ యొక్క మార్పే మార్కెట్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో భూమి విలువను లొకేషన్ పెంచుతుంది, కానీ ఆ విలువను కాపాడేది మాత్రం లీగాలిటీ మాత్రమే. రోడ్లు నగరాన్ని పెంచవచ్చు, మెట్రోలో నగరాన్ని ఇంకా విస్తరించవచ్చు, అలాగే IT కంపెనీలు నగరానికి బలాన్ని ఇవ్వచ్చు, కానీ చట్టబద్ధత లేకపోతే ఆ అభివృద్ధి అనేది ఎప్పటికీ నిలబడదు. అందుకే హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో. ఎన్ని భవనాలను కూల్చింది అనేది ముఖ్యం కాదు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను స్పెక్యులేషన్ మార్కెట్ నుంచి ట్రస్ట్ మార్కెట్గా మార్చగలిగిందా లేదా అనేది మాత్రమే మనం చూడాలి. ఇప్పుడు అందరి మొదలు ఉన్న అసలైన ప్రశ్న ఇదే. సో ఇది హైడ్రా గురించి పూర్తి విశ్లేషణ. మన ఐడియాలో
మన యాంగిల్లో చూస్తే కనుక, రియల్ ఎస్టేట్ యాంగిల్లో చూస్తే కనుక హైడ్రా అనేది అందరికీ ఉపయోగపడిందా, లేదంటే ఎవరైనా ఆస్తులను పూర్తిగా కొల్లగొట్టిందా, లేదా వాటిని సేఫ్ జోన్లోకి తీసుకొచ్చిందా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్. సో హైడ్రా అనేది మనకి ఎంత ఉపయోగపడింది, అది మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నష్టం చేసిందా, లేదా ఎవరికైనా లాభం చేకూర్చిందా, లేకపోతే టోటల్గా హైదరాబాద్ యొక్క గవర్నమెంట్ ఆస్తుల్ని కానీ చెరువుల్ని కానీ కాపాడిందా? సో మీ దృష్టిలో మీరు ఎలా అర్థం చేసుకున్నారో ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో నేను మీ వెంకట్ వావిలాల, సైనింగ్ ఆఫ్.